ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను మీ మాల్యాద్రి సార్ని, మ్యాథమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ. 2025 జాబ్ క్యాలెండర్లో తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ మాసంలో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆగస్ట్ నెలలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తదుపరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఏ విధంగా ప్రిపేర్ అయితే రానున్న నోటిఫికేషన్లో తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించాలి, కాకి డ్రెస్ ఒంటి మీద ఉండాలి, సమాజానికి సేవ చేయాలి అనే ఆలోచన ఉన్న యువత అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టి ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తున్నా. మొదటిగా తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉందో తెలుసుకుందాం. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. కానిస్టేబుల్ పోస్టులకి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అందులో ఎటువంటి పర్సంటేజెస్ అవసరం లేదు. ఆల్ కేటగిరీస్, గతంలో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా పర్లేదు, ఎగ్జామ్స్ రాసి ఉంటే సరిపోతుందనే క్వాలిఫికేషన్ ఉండేది. కానీ గత రిక్రూట్మెంట్ నుంచి క్వాలిఫికేషన్ మార్చడం జరిగింది. ఆల్ కేటగిరీ, జనరల్ కేటగిరీ అయినా, బీసీ కేటగిరీ అయినా, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయినా ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి హైట్. మెన్ క్యాండిడేట్స్ అంటే పురుష అభ్యర్థులు అయితే 167.60 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అదే మహిళా అభ్యర్థులైతే 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. హైట్ అనేది అందరికీ కామను ఎక్సెప్ట్ ఏజెన్సీ ఏరియా ఎస్టీ క్యాండిడేట్స్. అంటే తెలంగాణలో కొన్ని ఏరియాస్ని ఏజెన్సీ ఏరియాస్గా నోటిఫై జరిగింది. అవి ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్లో ఉన్న కొంత ఏరియాలు ఏదైతే గవర్నమెంట్ డేటాలో ఏజెన్సీ ఏరియాగా నోటిఫై చేయబడి ఆ ఏరియా నుంచి వచ్చిన ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే హైట్లో ఎగ్జామ్షన్ ఉంది. ఏజెన్సీ ఏరియా మేల్ క్యాండిడేట్స్ అయితే 160 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ ఏజెన్సీ ఏరియా నుంచి వస్తే మాత్రం 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. అలాగే మూడో ఎసెన్షియల్ క్వాలిఫికేషను పురుష అభ్యర్థులకు మాత్రం సెస్ట్ మినిమం 80 to 85 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం 80 ఉండాలి. గాలి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ కావాలి. అదే మహిళా అభ్యర్థులకి చెస్ట్ మెజర్మెంట్ అనేది ఏమి ఉండదు. కానీ మహిళా అభ్యర్థులకి వెయిట్ మెజర్మెంట్ ఉంటుంది. మినిమం 40 kgs వెయిట్ ఉండాలి ఎవరు మహిళా అభ్యర్థులు అయితే. ఇవి మినిమం క్వాలిఫికేషన్స్. సెలక్షన్ ప్రాసెస్, ఏజ్, ముఖ్యంగా ఏజ్ అనేది ఏ ఇయర్లో నోటిఫికేషన్ వస్తే ఆ ఇయర్లో జూలై 1ని కట్ ఆఫ్ డేట్గా తీసుకుంటారు. మనకి జాబ్ క్యాలెండర్లో క్లియర్గా తెలంగాణలో 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ వచ్చే రిక్రూట్మెంట్కి ఏజ్ కట్ ఆఫ్ అనేది జూలై 1, 2025ని కట్ ఆఫ్ డేట్గా తీసుకోండి. 1 జూలై 2025. ఆ డేట్ కంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉండాలి. ఏజ్ అనేది మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 24 ఇయర్స్. ఎవరికి ఇది? జనరల్ క్యాండిడేట్స్కి అంటే ఓసీ అభ్యర్థులకి 18 to 24. రిమైనింగ్ ఆల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంటే బీసీ ఏబిసిడిఈ అండ్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా +5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం 18 to 29 ఇయర్స్. జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం 18 to 24 ఇయర్సే ఉంటుంది. మిగతా అన్ని కేటగిరీ వాళ్ళకి 18 to 29 ఇయర్స్ ఉంటుంది. యాజ్ ఆన్ జియో ఈ రోజు వరకు అదే ఉంటుంది. కానీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏమైనా నిరుద్యోగుల నుంచి డిమాండ్ వస్తే, అంటే గత 3 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు, కరోనా వల్ల ప్లస్ లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న కోర్టు కేసులు, పేపర్ లీకేజీలు, జియో 46 అనే వాటి వల్ల నోటిఫికేషన్ కొంత లేట్ కావడం కాబట్టి ఏవైనా అప్పుడు ఏమన్నా గవర్నమెంట్ సానుకూలంగా నిర్ణయిస్తే ఏజ్ ఏమన్నా పెంచితే అప్పుడు మాత్రమే తెలుస్తుంది. ప్రజెంట్ యాజ్ ఆన్ రిక్రూట్మెంట్ జియోస్ ప్రకారం మాత్రం 18 to 24 జనరల్ కేటగిరీ, రిమైనింగ్ ఆల్ ఓబీసీ క్యాండిడేట్స్ అయినా ఎస్సీ ఎస్టీ మిగతా క్యాండిడేట్స్ అందరూ కూడా 18 to 29 ఇయర్స్ ఈ ఏజ్లో ఉన్నోళ్ళు
ఎలిజిబుల్ అవుతారు. ఈ ఏజ్ చూసుకొని ఒకసారి మీ ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టండి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్రిలిమ్స్, పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్స్ అనే 3 స్టేజీల్లో జరుగుతుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది 200 మార్క్స్ ఉంటుంది. 3 hours టైం ఇస్తారు. అంటే 180 minutesలో 200 క్వశ్చన్స్ని అటెండ్ చేయాలి. అందులో క్వాలిఫై కావాలి. అందులో ప్రిలిమ్స్ అనేది ఎటువంటి ఫైనల్ సెలక్షన్లో మెరిట్లోకి తీసుకోరు. అది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. ఆ క్వాలిఫైయింగ్ కూడా ఇంతకుముందు అంటే లాస్ట్ రిక్రూట్మెంట్ కన్నా ముందు ఒక విధంగా ఉండేది. ఓసీ వాళ్ళకి 40%, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ 30% ఉండేది. కానీ లాస్ట్ రిక్రూట్మెంట్లో మార్చడం జరిగింది. నెగిటివ్ మార్క్స్ పెట్టడం వల్ల తర్వాత అభ్యర్థుల నుంచి డిమాండ్ రావడం వల్ల 30%, 25%, 20% అనేది కండిషన్ పెట్టారు. నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ఎలా ఉంటుందన్న సంగతి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ అనేవి గత రిక్రూట్మెంట్లో వివాదాలకు కారణమైంది కాబట్టి వచ్చే రిక్రూట్మెంట్లో నెగిటివ్ మార్క్స్ అనేవి తొలగించాలి అనే డిమాండ్ అభ్యర్థుల దగ్గర నుంచి ఉంది. తొలగిస్తేనే బాగుంటుందన్న సంగతి రిక్రూట్మెంట్ అథారిటీ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి అది నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదా అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లియర్గా తెలుస్తుంది. 99% మాకున్న అవగాహన ప్రకారం మాత్రం నెగిటివ్ మార్క్స్ తొలగిస్తారు అనే సమాచారం ఉంది. అది ఏమవుతుందో నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. అంటే ప్రిలిమ్స్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అందులో సిలబస్ ఏముంటుంది అంటే ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా సిలబస్ ఒకటే ఉంటుంది. సేమ్ సిలబస్. క్వశ్చన్స్ కూడా 200 క్వశ్చన్సే ఉంటాయి. 200 మార్క్స్ ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా. కదా క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ మాత్రం ప్రిలిమ్స్లో ఉన్న స్టాండర్డ్ మెయిన్స్లో ఉండదు. 2 డిఫరెంట్ స్టాండర్డ్స్లో ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ కన్నా కూడా ఎక్కువ స్టాండర్డ్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సిలబస్ అదే ఉంటుంది తప్ప. అందులో ఒరిజినల్ జీవో ప్రకారం మాత్రం కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో 200 క్వశ్చన్స్, అందులో 75 క్వశ్చన్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, 25 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీషు, 100 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ అని చెప్పేసి ఒరిజినల్ జీవో ఉంది. కానీ ఆ జీవోకి అనుగుణంగా ఇంతవరకు ఎప్పుడు కూడా గత రిక్రూట్మెంట్లో క్వశ్చన్స్ పేపర్ రాలేదు. ఎప్పుడు జిఎస్ నుంచి 110 నుంచి 115 వరకు వస్తున్నాయి. ఇంగ్లీష్లో మినిమం 20 వస్తున్నాయి. అర్థమెటిక్ రీజనింగ్లో ఒకసారి 55, ఒక ఇయర్లో 65, మ్యాక్సిమం 75 దాటి ఎప్పుడు రాలేదు. అంటే 75 లోపే వస్తున్నాయి. 60 to 75 మధ్యలో అర్థమెటిక్ రీజనింగ్ నుంచి వస్తున్నాయి. 20 to 25 క్వశ్చన్స్ ఇంగ్లీషు, 100 నుంచి 110, 115 వరకు కూడా జిఎస్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ 100 క్వశ్చన్స్ అడిగినా, 20 క్వశ్చన్స్ అడిగినా, 50 క్వశ్చన్స్ అడిగినా అర్థమెటిక్ రీజనింగ్ అంటే కంప్లీట్ సిలబస్ ప్రిపేర్ అయిపోతేనే. అది 50 అడుగుతాడా 75 అడుగుతాడా అన్న సంగతి అది మేము డిసైడ్ చేయాల్సింది కాదు. ఆ బోర్డులో ఉండే క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు డిసైడ్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ వచ్చేంత వరకు కూడా ఎవరికి ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయన్న సంగతి ఎవరికేం తెలియదు. అలా కాకుండా మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లు చెప్పబడను, లేదా షార్ట్ కట్లు కళ్ళు మూసి చేసే లోపల ఆన్సర్లు చేయించబడను అనేవన్నీ కూడా సత్యదూరం. మీరు ఎక్కడైనా సరే ఉద్యోగం సాధించాలి అనుకునే ఆలోచన ఉంటే మాత్రం ప్రిపరేషన్ ఈ రోజు నుంచే మొదలుపెట్టండి. ఎందుకు అంటే ఏ స్టూడెంట్ అయినా సరే అకాడమిక్ ఫీల్డ్ గత 3-4 ఇయర్స్ నుంచి టెస్ట్ పేపర్లు చదువుకొని ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నాడు. టెస్ట్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని డిగ్రీ పాస్ అవుతున్నాడు. ఈవెన్ బీటెక్ ఎంసీఏ విద్యార్థులు కూడా వాళ్ళు కూడా టెస్ట్ పేపర్ చదువుకొని టెస్ట్ పేపర్ మీద డిపెండ్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకొని 70%, 80% అకాడమిక్ పర్సంటేజ్ తోటి బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళకున్న కాంపిటేటివ్ నాలెడ్జ్ ఎంత అంటే 0%. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ కూడా అలాగే ఉంటుంది, వాళ్ళకి నాలెడ్జ్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగిగా మారుదాము అనే ఆలోచన వస్తే మాత్రం ఇమీడియట్గా ప్రిపరేషన్ మొదలుపెట్టండి. అంటే చాలా టైం ఉంది కదా, ఏప్రిల్ వరకు టైం ఉంది కదా సార్, ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది, ఆగస్టులో కదా ఎగ్జామ్, ఇంకా చాలా ఉంది అంటే మాత్రం ఒకసారి మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి అంటే ఎక్కడ కోచింగ్ తీసుకున్నా కూడా పూర్తి స్థాయి సిలబస్ బోధించాలంటే మాత్రం మినిమం 4 to 5 months పడుతుంది ఇప్పుడున్న కాంపిటేటివ్ సిలబస్ కంప్లీట్ చేయాలంటే. కానీ చాలా ఇన్స్టిట్యూట్లు కానీ చాలా అభ్యర్థులు కానీ ఆఫ్లైన్ బంద్ చేసి ఆన్లైన్ మీద డిపెండ్ అవుతున్నారు. ఆన్లైన్ అనేది కరోనా టైంలో అందరూ ఒక దగ్గర కలవద్దు కదా అని చెప్పేసి ఆన్లైన్ అనేది కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది. అది కూడా యూనివర్సిటీ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ కరోనా వల్ల అది స్కూల్ లెవెల్ వరకు రావడం జరిగింది ఆన్లైన్ అనేది. అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎవరైతే ఆన్లైన్లో ప్రిపేర్ అయినరో వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటో. ఆన్లైన్లో వినేది కాన్సెప్ట్ ఉండదు,
అప్డేట్ ఉండదు. ఎప్పుడూ ఒకసారి రికార్డ్ చేసిన వీడియోస్ని ఎవరైతే 2021లో రికార్డ్ చేసిన వీడియోస్ ఉన్నాయో అవే వీడియోస్ని థంబ్నెయిల్లో మాత్రమే అప్డేటెడ్ మెటీరియల్ అని చెప్పేసి 199 రూపీస్కి, 99 రూపీస్కి, 59 రూపీస్కి కూడా యాప్స్లో అన్ని కోర్స్ ఇచ్చేవి కూడా చూడటం జరిగింది. అవి తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆ సిస్టమ్ వల్ల ప్రిపేర్ అయ్యి ఉద్యోగం కొట్టడం మాత్రం 100కి 100% సాధ్యం కాదు. ఎందుకంటే స్టూడెంట్ అనే వ్యక్తి ఓ గైడ్ ముందు లేదా ఓ ఫ్యాకల్టీ ముందు కూర్చుంటే స్టూడెంట్కి అర్థమవుతుందా లేదా, ఏ లెవెల్లో టీచింగ్ చేస్తే ఆయన ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందా అన్న సంగతి అర్థమవుతుంది. అలా కాకుండా టీవీలో కనుక యాంకర్ వార్తలు చదివినట్టు హిస్టరీ బుక్ ముందు పెట్టేసుకొని ఈయన చదువుకుంటూ పోతాడు. అలాగే అర్థమెటిక్ రీజనింగ్లో ఆయనకి బాగా తెలిసిన ఓ 10 మోడల్నో 10 లెక్కలనో షార్ట్ కట్ అని చెప్తాడు. కాన్సెప్ట్ ఉండదు అందులో. అది ఎన్ని రోజులు ప్రిపేర్ అయినా ఆ మోడల్లో వస్తే మాత్రమే ఆన్సర్ చేయగలుగుతావు తప్ప ఆ అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్ని కొద్దిగా అనలిటికల్గా స్కిప్ చేస్తే మాత్రం ఆన్సర్ చేసే కెపాసిటీ క్యాండిడేట్కి ఉండదు. కాబట్టి అనవసరంగా నష్టపోవడం జరుగుతుంది. ఇంతకుముందు 2022లో నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు 25లో నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. 25లో కూడా మీరు ఇలాంటి ప్రయోగాలు చేసుకుంటూ ప్రిపేర్ అయ్యి ఉద్యోగం కోల్పోతే మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇన్ని వేకెన్సీస్ ఖచ్చితంగా ఉండవు. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్లో ఉంది కాబట్టి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తుంటే నోటిఫికేషన్స్కి వేకెన్సీస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ పడ్డ కాలేజీలో ఫిల్ చేసుకుంటా పోతుంటే ఇయర్కి నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి తగ్గుతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 25లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అని కనుక నీ ఆశయం అయితే మాత్రం మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే కొనసాగించండి, మొదలు పెట్టండి. 80% నెగ్లెక్ట్ చేయకండి. సిలబస్ కంప్లీట్ కావడానికి ఒక రౌండ్ సిలబస్ కంప్లీట్ కావడానికి 4 months పడుతుంది. దాన్ని ఒకసారి రివిజన్ చేయడానికి ఫస్ట్ రివిజన్ చేయడానికి 3 months పడుతుంది. సెకండ్ రివిజన్ చేయడానికి 2 to 2.5 months పడుతుంది. ఫోర్త్ రివిజన్ చేయడానికి 2 months పడుతుంది. అట్లీస్ట్ నువ్వు సిలబస్ని 4 to 5 times చదువుకుంటే మాత్రమే క్వశ్చన్ పేపర్ని హ్యాండిల్ చేయగలిగి 180 minutesలో 200 క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే కెపాసిటీ నీకు వస్తుంది. అలా కాకుండా కేవలం ఒకసారి మాత్రమే చదువుకొని పోయి రివిజన్ చేయకుండా పోతే క్వశ్చన్స్ మాత్రమే ఐడియా వస్తాయి తప్ప ఆన్సర్స్ని ఎట్టి పరిస్థితుల్లో చేసే కెపాసిటీ స్టూడెంట్కి రాదు. ఒకవేళ అతను ఆన్సర్లు చేసినా కూడా కింద ఆప్షన్స్ మీద డిపెండ్ అవుతాడు. ఆప్షన్ బీనా, సీనా లేకపోతే ఏనా అనే కన్ఫ్యూజన్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు. ఎర్రర్ పర్సంటేజ్ పెరుగుతుంది. మహా అయితే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాడేమో తప్ప ఫైనల్ సెలక్షన్లో ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా సాధించలేడు. ఇది 100కి 100% నేను గత 25 సంవత్సరాల నుంచి వేలాది మందిని, లక్షలాది మంది కోచింగ్ ఇచ్చి వేలాది మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దినా కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా. అట్లీస్ట్ సిలబస్ని 4 to 5 times రివిజన్ చేసుకుంటే మాత్రమే ఉద్యోగం సాధించగట్టే ఎబిలిటీ వస్తుంది. అలా కాకుండా కేవలం ఒకసారి చదువుకొని పోయి ఇంపార్టెంట్ చదువుకొని పోయి పోయినసారి జాగ్రఫీలో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి ఈసారి జాగ్రఫీని బాగా చదువుతా అని కొంతమంది, లేదు పోయినసారి హిస్టరీలో బాగా వచ్చాయి కాబట్టి ఈసారి కూడా హిస్టరీ మొత్తం చదువుకొని పోతాను కొన్నిసారి. అలాంటి దయచేసి ప్రయోగాలు చేయొద్దు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 year క్వశ్చన్ పేపర్కి నెక్స్ట్ రిక్రూట్మెంట్లో క్వశ్చన్ పేపర్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఇదేమైనా ఇంటర్మీడియట్లో లాగా 10th క్లాస్లో లాగా టెస్ట్ పేపర్లు చూసి మనకు కొత్త టెస్ట్ పేపర్ తయారు చేయరు. ఒక ఇయర్లో ఎగ్జామినర్ ప్రయారిటీ కొన్ని టాపిక్స్ ఉంటే నెక్స్ట్ రిక్రూట్మెంట్కి ఆ ఎగ్జామినర్ ఆ ప్యానల్ ప్రయారిటీ వేరే విధంగా ఉంటుంది. నువ్వు పాత పేపర్ అవగాహన కోసమే చూసుకోవాలి తప్ప వాటినే మక్కి బట్టి పట్టుకొని పోయేసి అవే సేమ్ మోడల్స్ వస్తాయి నాకు ఉద్యోగం సాధిస్తా అంటే మాత్రం ఇక్కడ సాధ్యం కాని పని. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కావాలి. ప్రతిసారి క్లాస్ రూమ్లో అయినా సరే ఎవరు చెప్పిన చెప్తారు పాత క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయమంటారు. పాత క్వశ్చన్ పేపర్లు ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే మనం నేర్చుకున్న సబ్జెక్టు ఆ స్టాండర్డ్లో ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం పాత పేపర్లు ప్రాక్టీస్ చేయమని చెప్తాం. అంతే తప్ప పాత పేపర్లోంచి మనం తిరిగి అవే క్వశ్చన్స్ వస్తాయని కాదు. మనం నేర్చుకున్న సబ్జెక్టు అది జనరల్ స్టడీస్ అయినా, అర్థమెటిక్ అయినా, రీజనింగ్ అయినా మనం నేర్చుకున్నది అనేది ఆ ఎగ్జామ్ స్టాండర్డ్లో ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఓల్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయమని చెప్తారు. అంతే తప్ప ఓల్డ్ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యి కాన్సెప్ట్ లేకుండా వెళ్తే మాత్రం మళ్ళీ సెలెక్ట్ కావడం చాలా కష్టమవుతుంది. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ 3-4 years నుంచి అది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇన్స్టిట్యూట్లో కూడా గమనిస్తున్నాం. ఈవెన్ ఆఫ్లైన్ కోచింగ్లో కూడా క్లాస్ రూమ్ నోట్స్లు ఇవ్వరు. అలాగే చెప్పే అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్ కూడా డిక్టేట్ చేయరు. ఆల్రెడీ డిజిటల్ బోర్డ్ వచ్చిన తర్వాత డిజిటల్ బోర్డులోనే క్వశ్చన్స్ ఫీడ్ చేయడం జరుగుతుంది. అలాంటి సేమ్ హ్యాండ్ అవుట్స్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా అంటే క్వశ్చన్ డిక్టేట్ చేసి కాన్సెప్ట్ చెప్తే నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువైతున్నాయి, టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్లు కూడా అంటే ఎక్కువ అవర్స్ చెప్తే ఫ్యాకల్టీకి ఎక్కువ శాలరీస్ ఇవ్వాలి. ఆ శాలరీస్ కోసమనో లేకపోతే వీటన్నిటికీ కోసం కకృతిపడి
ఇంకో షార్ట్ కట్ కనుక్కున్నారు, అది కూడా పెద్ద లోపభూయిస్తాం. అది లాస్ట్ 3 years నుంచి ఎవరైతే లాస్ట్ రిక్రూట్మెంట్లో ఎస్ఐ కానిస్టేబుల్ కానీ సెంట్రల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ప్రిపేర్ అయ్యేంత వరకు ఆనందపడుతున్నారు, మా దాంట్లో బాగా చెప్తున్నారు, మేము బాగా ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పేసి. తీరా పోయి ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత హ్యాండ్కి బ్రెయిన్కి కోఆర్డినేషన్ లేక బ్రెయిన్ ఏమో స్పీడ్గా ఆలోచిస్తుంది, హ్యాండ్ ఏమో బ్రెయిన్ దగ్గర బ్రెయిన్కి ఉన్న స్పీడ్ తోటి హ్యాండ్ కోఆపరేట్ చేయట్లేదు. ఎందుకంటే నాకు క్లాస్ రూమ్లో క్వశ్చన్స్ రాయలేదు, క్లాస్ రూమ్ నోట్స్ రాయలేదు, అంతా బైహార్డెడ్ సిస్టమ్కి బైహార్డ్ చేసుకొని పోయాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆ బ్రెయిన్ స్పీడ్కి హ్యాండ్ స్పీడ్కి కోఆర్డినేషన్ లేక అర్థమెటిక్ రీజనింగ్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని టైంకి సాల్వ్ చేసే కెపాసిటీ స్టూడెంట్కి రాదు. అలాగే జనరల్ స్టడీస్లో నువ్వు ఏ సక్సెస్ అయిన విద్యార్థినైనా చూడు, బాబు ఏం చదివినావు అంటే నా సొంత నోట్స్ తయారు చేసుకున్నా అని చెప్తారు. 100కి 100% నువ్వు సక్సెస్ అయిన ఏ స్టూడెంట్ అయినా తీసుకో, ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా టీచర్ జాబ్ అయినా ఎనీ గవర్నమెంట్ జాబ్ కొట్టిన క్యాండిడేట్ని అడిగితే నీ ప్రిపరేషన్ విధానంలో మొట్టమొదటి ఏం చెప్తాడంటే నేను నా హ్యాండ్ రైటింగ్ నోట్స్ రాసుకున్నా అంటాడు. హ్యాండ్ రైటింగ్ నోట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే నీ రైటింగ్ నీకు ముద్దు ఎలా అయినా అర్థమవుతుంది. అవి కామా ఉన్నా ఫుల్ స్టాప్ ఉన్నా ఏది క్వశ్చన్ పార్ట్ ఏది ఆన్సర్ పార్ట్ అనేది నీ హ్యాండ్ రైటింగ్ నోట్స్ స్పీడ్గా చదవగలుగుతావు, స్పీడ్గా మైండ్ గ్రాస్పింగ్ చేసుకొని గుర్తుపెట్టుకునే కెపాసిటీ బ్రెయిన్కి వస్తుంది. అలా కాకుండా ప్రింటెడ్ నోట్స్, నీ రైటింగ్ కన్నా కూడా ప్రింటెడ్ నోట్స్ చాలా నీట్గా ఉంటుంది, కాకపోతే అది ఏది క్వశ్చన్ పార్ట్ ఏది ఆన్సర్ పార్ట్ అనేది నీ హ్యాండ్ రైటింగ్ నోట్స్ చదువుకున్నంత స్పీడ్గా ప్రింటెడ్ మ్యాటర్ని చదువుకోలేవు. ఒకవేళ చదువుకున్నా కూడా అంటే కన్నుతోటి బాగా స్పీడ్గా చదువుకున్నా కూడా బ్రెయిన్ గ్రాస్పింగ్ చేయదు, కర్మగాలగా గ్రాస్పింగ్ చేసినా కూడా 50% కూడా గుర్తుండదు. కాబట్టి ప్రతి క్యాండిడేట్ కూడా ఎక్స్పీరియన్స్ పోయినసారి ఎక్కడెక్కడో కోచింగులు తీసుకొని ఉద్యోగం మిస్ అయినా మళ్ళీ ఉద్యోగం కావాలన్నా లేదా ఇంతవరకు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకుండా మొదటిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదామని ఆలోచన ఉన్నా ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ నోట్స్ మీ సొంత నోట్స్ మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. అన్ని భాగాలు అందరూ మేధావులు గారు. ఒక ఆయనకి హిస్టరీ పాలిటీ ఈజీగా అనిపిస్తుంది, సైన్స్ కష్టం అనిపిస్తుంది, ఒక ఆయనకి ఎకనామిక్స్ కష్టం అనిపిస్తుంది, వాళ్ళ పెరిగిన నేచరు ఉన్న మెంటాలిటీని బట్టి. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అన్ని పార్ట్స్లో గ్రిప్ వచ్చినప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. కాబట్టి హిస్టరీ జాగ్రఫీ నాకు ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, హిస్టరీ కోసం మూడు రకాల బుక్కులు చదువుతా, నాకు సైన్స్ ఇంట్రెస్ట్ లేదు ఒకసారి చదువుతా అంటే చదివిన హిస్టరీలోంచి 100కి 100% క్వశ్చన్స్ చేయగలుగుతావు లేవని తప్ప నువ్వు వదిలేసిన ఏదైతే సైన్సో ఎకనామిక్సో వదిలేస్తే ఆ వదిలేసిన సబ్జెక్టు మాత్రం నీకు నష్టం చేస్తుంది, మళ్ళీ ఫైనల్ సెలక్షన్లో ఉద్యోగం రాకుండా మిస్ చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ప్రయోగాలు చేయొద్దు. అందుకని క్లాస్ రూమ్లో రాసేటప్పుడే హ్యాండ్ రైటింగ్ నోట్స్ రాసుకుంటే బేసిక్ మెటీరియల్ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుంది. దానికి బేస్ చేసేసుకొని నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సబ్జెక్ట్లో క్లారిటీ పర్ఫెక్షన్ అనేది వస్తుంది. క్లాస్ రూమ్లో ఇంటే కేవలం కాన్సెప్ట్ మాత్రమే వస్తుంది, దాని ఇంటికాడ నీ హ్యాండ్ రైటింగ్ నోట్స్తో ప్రాక్టీస్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది, దాన్ని 2-3 సార్లు రివిజన్ చేస్తే పర్ఫెక్షన్ వస్తుంది. ఆ పర్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే నువ్వు గవర్నమెంట్ ఉద్యోగిగా మారుతావు తప్ప కేవలం క్లాస్ రూమ్ నోట్స్లో కాన్సెప్ట్ నేర్చుకున్నంత మాత్రాన దాన్ని రివిజన్ చేయకుండా ఎగ్జామ్స్ రాయకుండా ఉంటే మాత్రం ఎర్రర్ పర్సంటేజ్ తోటి ఉద్యోగం కోల్పోయే అవకాశమే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేసి నష్టపోయి ఇంకొక మళ్ళీ నెక్స్ట్ రిక్రూట్మెంట్ కోసం అని చెప్పేసి దయచేసి వెయిట్ చేయకండి. ఇందులో ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్లో కూడా హైటు చెస్ట్ మెజర్మెంట్ అయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. అందరూ క్వాలిఫై కావాల్సిన ఈవెంట్స్ అనేది 1600 మీటర్స్. ఏదైతే 1600 మీటర్స్ ఉంటుందో మేల్ క్యాండిడేట్స్ అయితే 7 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. అదే ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే మాత్రం 9.5 minutes టైం ఇస్తారు. నెక్స్ట్ ఈ పీఈటీ మహిళా అభ్యర్థులకి వేరుగా ఉంటుంది, పురుష అభ్యర్థులకి వేరుగా ఉంటుంది. ప్రతి క్యాండిడేట్ కూడా 1 mile రన్నింగ్ అనేది కంపల్సరీ క్వాలిఫై కావాలి. మళ్ళీ అందులో ఇక్కడ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో సివిల్, ఫైర్, జైల్ వార్డెన్ ఈ 3 రకాల కేటగిరీకి అంటే మొత్తం ఉండేవి 6 ఉంటాయి. సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పి, ఎస్పీఎఫ్, ఫైర్, జైల్ వార్డెన్ ఈ 6 రకాల నోటిఫికేషన్స్కి ఒకే నోటిఫికేషన్ పడుతుంది. ఇందులో కూడా మళ్ళా వేరు పోస్టులకి వేరు విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఏదైతే సివిల్, ఫైర్, జైల్ వార్డెన్ ఈ 3 రకాల కేటగిరీకి కేవలం రిటన్ టెస్ట్లో ఉన్న మార్క్స్లో ఉన్న మెరిట్ బట్టి మాత్రమే ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఏఆర్, టీఎస్ఎస్పి,
ఎస్పీఎఫ్, ఈ 3 రకాల కేటగిరీలకి రిటన్ ఎగ్జామ్తో పాటు ఈవెంట్స్లో మెరిట్ చూడటం జరుగుతుంది. ఏటికి ఏఆర్, ఏపీఎస్పి, టిఎస్ఎస్పి అండ్ ఎస్పీఎఫ్, ఈ 3 రకాల కేటగిరీకి రిటన్ టెస్ట్ మార్కులతో పాటు ఈవెంట్స్ మార్క్స్ని మెరిట్లోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కానిస్టేబుల్ సెలక్షన్లో పేపర్ బ్యాలెన్స్ చేసి చదవటం ఎంత ఇంపార్టెంటో గ్రౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్. కానిస్టేబుల్ సెలక్షన్ రావాలి, ఫైనల్గా రిజల్ట్ రావాలి అంటే ఉన్న దాంట్లో ఈ సివిల్ వేకెన్సీస్ కన్నా కూడా టిఎస్ఎస్పి, ఏఆర్ ఈ వేకెన్సీసే ఎక్కువ ఉంటాయి. అంటే యావరేజ్గా 40 to 45% సివిల్ ఉంటాయి, 50 to 60% వరకు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న ఏఆర్, టిఎస్ఎస్పి పోస్టులే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏదో ఒక ఉద్యోగం రావాలంటే మాత్రం ఖచ్చితంగా గ్రౌండ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే పేపర్ మీద రిటన్ టెస్ట్ కూడా బ్యాలెన్స్ చేయాలి. కాకపోతే ఈ రెండింటికి చిన్న తేడా ఉంది. గ్రౌండ్ అనేది లీకేజ్ పేపర్ అంటే ఖచ్చితంగా తెలుసు మనకు 1 మైల్ రన్నింగ్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది, మనకు కావాల్సిన టైం ఇంత. అలాగే హై జంప్ అయితే ఇంత, లేదు లాంగ్ జంప్ అయితే ఇంత, 100 మీటర్స్ అయితే ఇంత అని సంగతి లీకేజ్ పేపరు. కానీ రిటన్ టెస్ట్ అనేది క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసేంత వరకు ఆ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ పార్ట్ నుంచి ఎక్కువ అడిగిండు తక్కువ అడిగిన సంగతి చెప్పలేం. కాబట్టి ఫస్ట్ రిటన్ టెస్ట్ ప్రిపేర్ కాండి. రిటన్ టెస్ట్లో కనీసం ఓ 60% గ్రిప్ వచ్చిన తర్వాత గ్రౌండ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్లో కూడా ఫస్ట్ ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, మధ్యలో గ్రౌండ్ ఉంటుంది. కొంతమంది అవగాహన లేనో చేసే పని ఏంటి అంటే గ్రౌండ్ ఉంది కదా అని చెప్పేసి సంవత్సరాలు గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తాడు. గ్రౌండ్ ఏంటంటే ఒకసారి అంటే గ్రౌండ్ మార్క్స్ చేయొద్దని చెప్పలేదు, ఖచ్చితంగా గ్రౌండ్ చేయాల్సిందే, దాని ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాల్సిందే. కాకపోతే ఈ రెండింటిలో టెక్నికల్గా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఎప్పుడైతే నువ్వు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతావో ఫిజికల్గా స్ట్రైన్ అవుతావు. ఎప్పుడైతే ఫిజికల్గా స్ట్రైన్ అవుతావో చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేవు, గట్టిగా 2 hours కూర్చోలేవు. 2 hours కూర్చున్నా కూడా ఆ చదివింది గ్రాస్పింగ్ చేసి ఉండదు. ఎంతసేపటికి మళ్ళీ అరికాలను వస్తున్నాయి, మోకాలను వస్తున్నాయి, లేదా అక్కడ పెయిన్స్ వస్తున్నాయి, ఇక్కడ ఖచ్చితంగా పెయిన్స్ వస్తాయి. గ్రౌండ్ స్టార్ట్ చేసినామంటే 100% ఖచ్చితంగా పెయిన్స్ వస్తాయి. ఆ పెయిన్స్ కూడా కొన్ని రోజులు ఉంటాయి, ఒక 3 weeks 4 weeks ఉంటాయి, తర్వాత అన్నీ కూడా పోతాయి. కానీ ఎప్పుడైతే గ్రౌండ్ స్టార్ట్ చేస్తావో ఆటోమేటిక్గా రిటన్ టెస్ట్ని కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాతనే గ్రౌండ్ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ అంటే నా 25 years ఎక్స్పీరియన్స్లో ఎవరైతే జాబ్ కొట్టుకున్నారో, ఎవరైతే సివిల్ కానిస్టేబుల్ కొట్టిర్రు, ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ కొట్టిర్రో వాళ్ళ మొత్తం డేటా ఏంటంటే ఖచ్చితంగా గ్రౌండ్ స్టార్ట్ చేయాలి. గ్రౌండ్ నేచర్ ఏంటంటే 2 నెలలు ప్రాక్టీస్ చేస్తే క్వాలిఫై కాలేవు. ఖచ్చితంగా 3 months కనుక రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే క్వాలిఫై అవుతావు. కానీ మెరిట్ రాదు. మెరిట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఓ 4 months నుంచి 6 months కంటిన్యూస్గా గ్రౌండ్ చేస్తే సరిపోతుంది. కానీ ఈ రోజు నుంచి అంటే మనం ముందు ఇప్పుడు సెప్టెంబర్ మంత్లో ఉన్నాం కాబట్టి నీ తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఏప్రిల్లో నోటిఫికేషను, ఆగస్ట్లో ప్రిలిమ్స్ అయినా 1 monthకో 45 daysకో ప్రిలిమ్స్ రిజల్ట్ ఇస్తాడు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ 1 month గ్రౌండ్ టైం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఈ 2024 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఈ 4 monthsలో ఎటువంటి గ్రౌండ్కు పోకుండా ఆల్రెడీ కోచింగ్ తీసుకొని సబ్జెక్టు మీద అవగాహన ఉండి పోయినసారి ఏమన్నా 2 మార్కులు 3 మార్కులతో కనుక ఉద్యోగం పోయి ఉంటే ఫస్ట్ ప్రిపరేషన్ మొదలుపెట్టు. ఆ ప్రిపరేషన్లో కూడా గతంలో చదివిన నోట్స్ను ఒకసారి రివిజన్ చేసి పడేసి జనరల్ స్టడీస్ కోసం అయితే స్కూల్ బుక్స్ లేదా ఎన్సీఆర్టీ బుక్స్ ఖచ్చితంగా ప్రిపేర్ కాండి. అవి ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే మార్కెట్లో ఉన్న ఆ ఆథర్ బుక్ బాగుంది, ఈ ఆథర్ బుక్ బాగుంది అంటే అవి మంచియా చెడ్డయా నేను సర్టిఫికేట్ చేయలేను తప్ప చదవండి, నేను చదవద్దంటలేదు. ఫస్ట్ మాత్రం మీ క్లాస్ రూమ్ బేసిక్ నోట్స్ అయిపోయిన తర్వాత జనరల్ స్టడీస్లో మార్క్స్ స్కోర్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బుక్సా లేదా స్కూల్ బుక్సా 5th class నుంచి 10th class వరకు కంపల్సరీ చదవాలి. ఇంకా కొద్దిగా సేఫ్ సైడ్ ఎట్టి పరిస్థితుల్లో నేను ఛాన్స్ ఇవ్వను అనుకుంటే మాత్రం ఇంటర్మీడియట్లో ఉన్న హిస్టరీ, జాగ్రఫీ బుక్స్ చదివితే కూడా మంచిగానే ఉంటుంది. ఇవి రెండే జిఎస్కి ప్రామాణికం. నీ క్లాస్ రూమ్ నోట్తో పాటు స్కూల్ బుక్స్, దాన్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది జిఎస్ కోసం అయితే. అదే అర్థమెటిక్ రీజనింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా క్లాస్ రూమ్ నోట్స్ క్లారిటీగా 1కి 4 సార్లు క్లాస్ రూమ్ నోట్స్ ప్రిపేర్ అయిన తర్వాత మార్కెట్లో ఉన్న ఏ అర్థమెటిక్ బుక్కో రీజనింగ్ బుక్కో, అర్థమెటిక్ బుక్, రీజనింగ్ బుక్ ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నీ క్లాస్ రూమ్ చూసినప్పుడు ఒక మెథడు, లేదా ఇంకో బుక్ రిఫర్ చేసినప్పుడు ఆ మెథడు, ఒక రీజనింగ్ క్వశ్చన్కి ఒక అర్థమెటిక్ క్వశ్చన్కి డ్యూయల్ మెథడ్స్ ఎప్పుడు ప్రిపేర్ కావద్దు. అది నువ్వు
ఎక్కడ ప్రిపేర్ అయినా ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నా ఒక క్వశ్చన్కి ఒక విధమైన ఆన్సర్ మాత్రమే నువ్వు ప్రాక్టీస్ చేసుకో. ఈ క్వశ్చన్ ఈ మోడల్ 1 ప్రకారం చేసినా వస్తుంది, మోడల్ 2 ప్రకారం చేసినా వస్తుంది, మోడల్ 3 ప్రకారం చేస్తావు అని చెప్పి 2-3 మోడల్ నేర్చుకున్నావంటే మాత్రం నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతావు. ఒక మోడల్లో చేస్తావు, ఆన్సర్ వస్తుంది, మళ్ళీ ఈ మోడల్లో వచ్చింది కాబట్టి ఆ మోడల్లో వస్తారా అని చెప్పేసి ఆ మోడల్లో కూడా చేసే ప్రయత్నం చేస్తావు. అలాంటి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ని ఒకసారి చేయడానికి టైం సరిపోదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అట్లీస్ట్ ఒక 10-20 క్వశ్చన్స్ కన్నా ఒకసారి మైండ్లో కనుక ఆ అనుమానం స్టార్ట్ అయిందంటే మాత్రం టైం వేస్ట్ అవుతుంది. నీ ప్రిపరేషన్లో వచ్చే మార్కుల్ని అనవసరంగా టైం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక మెథడ్కి డ్యూయల్ మెథడ్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయబాకండి. ఒక క్లాస్ రూమ్లో 2-3 మోడల్స్ చెప్పినా కూడా, నేను కూడా కొన్ని మోడల్స్ చెప్పినా కూడా స్టూడెంట్కి నీ మైండ్కి ఏది ఈజీగా ఉండి ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటే ఆ మెథడ్లో మాత్రమే ప్రిపేర్గా. నేనేదో క్లాస్ రూమ్లో ఒక క్వశ్చన్కి 3 రకాల మెథడ్లు చెప్పినా అని చెప్పి నేను మ్యాథమెటిక్స్ టీచర్ని కాబట్టి నేను చెప్తాను నాకు ఇది వచ్చు అది వచ్చు అని చెప్పేసి. స్టూడెంట్స్కి మాత్రం అదొద్దు, అవసరం లేదు. ఈ ఉన్న 2 మెథడ్లు చెప్పినా 3 మెథడ్లు చెప్పినా ఏ మెథడ్లో అయితే నీకు నీ మైండ్ ఫ్లెక్సిబుల్గా ఉందో, ఏదైతే తక్కువ టైంకి వస్తుందో ఆ మెథడ్ పట్టుకొని అలాంటి మోడల్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ మెథడ్లోనే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఒక క్వశ్చన్కి డ్యూయల్ సొల్యూషన్స్, ట్రిపుల్ సొల్యూషన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్యాండిడేట్ ప్రాక్టీస్ చేయొద్దు. అర్థమెటిక్ రీజనింగ్లో మాత్రం స్కోర్ కావాలంటే ఒకటే కాన్సెప్ట్, ఒక క్వశ్చన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ నీ నోట్స్ని, ఏదైతే నీ ప్రైమరీ నోట్స్ ఉంటుందో ఆ ప్రైమరీ నోట్స్ని అట్లీస్ట్ 4 to 6 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్నే మళ్ళా చేయటం వల్ల క్లారిటీ వస్తుంది, టైం సేవ్ అవుతుంది, తక్కువ టైంలో ఆన్సర్ చేసే కెపాసిటీ వస్తుంది. ఇలా చేయటం వల్ల నీకు 2 ఉపయోగాలు. ఒకటి అంటే నువ్వు ప్రిపేర్ అయిందే ఎగ్జామ్లో రావాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ చేయటం ఎంత ఇంపార్టెంటో కొన్ని క్వశ్చన్స్ని ఇది మంది రాదు అని చెప్పేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో కాదు, 10-15 సెకండ్స్లోనే ఈ మోడల్ మనకి రాదు, ఇది మనకు సంబంధం లేదు కాబట్టి వదిలేయాలి అన్న కెపాసిటీ వస్తే నీకు ఉద్యోగం ఖచ్చితంగా నీ ప్రిపరేషన్ రైట్ వేలో ఉన్నట్టు. అలా కాకుండా క్వశ్చన్ వచ్చినా చదివి ఆన్సర్ చేయటం, రాకపోయినా కూడా క్వశ్చన్ మొత్తం చదివేసి అందులో ఉన్న డేటా వాల్యూస్ తీసి ఒక మల్టిప్లికేషను ఒక డివిజన్ చేసి ఇది మనకు రావట్లేదని వదిలేయద్దు, అది చాలా నష్టం చేస్తుంది. అంటే సెలక్షన్ ఆఫ్ క్వశ్చనే ఇంపార్టెంట్ నీకు ఉద్యోగం కావాలంటే. అందులో ఈ 3-4 ఇయర్స్ ఏమైందంటే ఈ కరోనా వచ్చిన తర్వాత సొసైటీలో మెటీరియల్ డంప్ ఎక్కువైపోయింది. నువ్వు ఏ బుక్ స్టోర్కి పోయినా లేదా ఏ ఫోన్ ఆన్ చేసినా కూడా మెటీరియల్ అనేది కుప్పలు తెప్పలుగా దొరుకుతుంది. అది కూడా ఇప్పుడు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి నష్టం చేస్తుంది. ఈ యాప్లో ఉంటే ఏముందో లేదా ఆ బుక్లో ఏముందో ఈ బుక్లో ఏముందని చెప్పేసి ఎవరు స్టూడెంట్స్ని ప్రిపరేషన్ వాళ్ళ రూమ్లో చూస్తే జాగ్రఫీ కోసం 4 బుక్కులు, హిస్టరీ కోసం 4 బుక్కులు, అర్థమెటిక్ రీజనింగ్ కోసం 4 బుక్కులు, 3 బుక్కులు, ఇవి కాకుండా యాప్లు 5 రకాల యాప్లు, 99 రూపాయలే కదా అని చెప్పేసి ఆ యాప్ కొనుక్కోవటం. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చేసి 199 రూపాయలే కదా పోతే పోయిందని చెప్పేసి అది కొనుక్కోవటం. అంటే కన్ఫ్యూజన్ ఆఫ్ ద డేటా, అంటే డేటా క్లమ్జీ అవుతుంది. అంటే క్యాండిడేట్ కన్ఫ్యూజన్ అవుతున్నాడు, ఏ బుక్ ప్రిపేర్ కావాలి ఏం చేయాలని చెప్పేసి చదివిన చాప్టర్నే 3 రకాల బుక్లో చదువుతున్నాడు. ఒకటో చాప్టర్, రెండో చాప్టర్, థర్డ్ చాప్టర్ వచ్చేసరికి ఏ బుక్ కూడా ప్రిపేర్ కావాలి, అప్పటికే టైం అవగొట్టేసుకుంటున్నాడు. ప్రిపరేషన్ అనేది అప్ అండ్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లం వద్దంటే అనుభవజ్ఞమైన గైడెన్స్ తీసుకొని, పాత స్టూడెంట్స్ ఎవరైనా ఉద్యోగం సాధించే వాళ్ళు ఉంటే వాళ్ళ గైడెన్స్, లేదా మార్కెట్లో ఎవరైతే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రాపర్ వేలో కోచింగ్ ఇస్తున్నారో ఆ ఇన్స్టిట్యూట్ కోచింగ్కి వెళ్ళటం కానీ, లేదా ఆ ఇన్స్టిట్యూట్లో ఉండే ఫ్యాకల్టీ తోటి గైడెన్స్ తీసుకోవటం కానీ, ఒక ప్రాపర్ వేలో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 5 to 8 మంత్స్లో సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది. ఓ 4 months 6 months ప్రాక్టీస్ చేస్తే గ్రౌండ్లో మంచి మెరిట్ కూడా వస్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే 100కి 100% రానున్న నోటిఫికేషన్లో తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఎవరైతే కాకి డ్రెస్ వేసుకోవాలి అనే కోరిక ఉందో ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవుదాం, నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపేర్ అయితే ఏమవుతుందంటే ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు అందరికి ఆవేశం కుప్పలు తెప్పలుగా వస్తుంది. ఆ ఆవేశం వచ్చిన తర్వాత అప్పుడే గ్రౌండ్ స్టార్ట్ చేస్తాడు, అప్పుడే కోచింగ్ తీసుకుంటాడు, లేదా ఓన్గా బుక్కులు చదువుతుంటాడు. గ్రౌండ్కి పోతేనేమో ఆ పెయిన్స్ వల్ల సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడు, సబ్జెక్ట్ మొత్తం పూర్తిగా చదువుదామంటే గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్ ఆ టైంకి. ఆ రెండింటికి బ్యాలెన్స్ చేసుకోలేక లక్ మీద డిపెండ్ అవుతుంటాడు. ఎలా లక్ మీద అంటే సుడుంటే ఉద్యోగం ఎట్లన్నా వస్తుందన్న కానీ అని చెప్పేసి గ్రౌండ్కి పోతాడు, రూమ్లో వచ్చి పడుకుంటాడు, మళ్ళీ గ్రౌండ్కి పోతాడు. పేపర్ బ్యాలెన్స్ కాదు, మహా అయితే గ్రౌండ్ క్వాలిఫై అవుతాడు తప్ప ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాడు, మెయిన్స్లో మాత్రం సెలక్షన్ రాదు. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెకండ్ గ్రౌండ్ టెస్ట్ అంటే ఈవెంట్స్, ఆ ఈవెంట్స్ అనేవి కూడా పురుష అభ్యర్థులకి మహిళా అభ్యర్థులకి వేరువేరుగా ఉండటం జరుగుతుంది.
ముందుగా పురుష అభ్యర్థుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 1600 మీటర్స్ రన్నింగ్ అనేది, అంటే 1 మైల్ రన్నింగ్ అనేది 7 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. అది ప్రతి వ్యక్తి క్వాలిఫై కావాలి. అలాగే లాంగ్ జంప్ 4 meters, లాంగ్ జంప్ అనేది 4 meters జంప్ చేయాలి. ఇదే గత రిక్రూట్మెంట్లో అతిపెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ సెలక్షన్స్లో కానీ మన పక్క రాష్ట్రం ఏపీలో కానీ లాంగ్ జంప్ అనేది 3.8 meters ఉండేది. తెలంగాణలో కూడా గత రిక్రూట్మెంట్స్లో 3.8 meters ఉండేది. కానీ మొన్న ఒక రిక్రూట్మెంట్లో లాస్ట్ జరిగిన రిక్రూట్మెంట్ మాత్రం 4 meters పెట్టడం వల్ల అది కూడా వివాదాస్పదమైంది. నెక్స్ట్ రిక్రూట్మెంట్లో మాత్రం 3.8 meters మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇక మూడో ఈవెంట్ వచ్చేసి షార్ట్ పుట్. పురుష అభ్యర్థులందరూ కూడా 7.26 kgs ఉండే షార్ట్ పుట్ని మినిమం 6 meters విసరగలిగితే క్వాలిఫైయింగ్ అయినట్టు. అంటే ఈ 3 ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఒకటి 1600 meters, రెండోది లాంగ్ జంప్, మూడోది షార్ట్ పుట్. ఈ 3 ఈవెంట్స్ కంపల్సరీ క్వాలిఫై కావాలి. అందులో సివిల్, ఫైర్ డిపార్ట్మెంట్, జైలు వార్డర్స్కి మాత్రం ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది. అదే నీకు ఏఆర్ కావాలి అన్నా, టీఎస్ఎస్పి కావాలి అన్నా, ఎస్పీఎఫ్ కావాలంటే మాత్రం ఈ 3 ఈవెంట్స్లో మెరిట్ కూడా సాధించాల్సి వస్తుంది. అలాగే మహిళా అభ్యర్థులకైతే ఈవెంట్స్ అనేది 800 meters రన్నింగ్ ఉంటుంది. 5 minutes 20 secondsలో కంప్లీట్ చేయాలి. అలాగే మహిళా అభ్యర్థులకి లాంగ్ జంప్ కూడా ఉంటుంది. 2.5 meters లాంగ్ జంప్ ఉంటుంది. అలాగే షార్ట్ పుట్, మహిళా అభ్యర్థులకు షార్ట్ పుట్ బరువు ఎంత ఉందంటే 4 kgs వెయిట్ ఉండాలి. అది డిస్టెన్స్ అనేది 4 meters విసరాలి. ఇవి మహిళా అభ్యర్థులకు ఉండే ఈవెంట్స్. ఎవరైతే పీఈటీలో క్వాలిఫై అవుతారో తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ పిలువబడడం జరుగుతుంది. ఆ మెయిన్ ఎగ్జామ్స్ కూడా సేమ్ ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్సే. ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో మెయిన్స్లో కూడా క్వశ్చన్ పేపర్ సేమ్. అంటే 200 questions, 180 minutes టైం. ఏవైతే మెయిన్ ఎగ్జామ్స్లో ఉన్న మార్కులను బట్టి మాత్రమే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్స్లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ పొందుతారో వాళ్ళ రిజర్వేషన్స్ను బట్టి ఫస్ట్ సివిల్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఎవరికైతే సివిల్ మిస్ అవుతుందో తర్వాత ఫైర్, జైలు వార్డర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైనా క్యాండిడేట్ సివిల్ తర్వాత ఆర్డర్ ఆఫ్ ది ప్రిఫరెన్స్లో ఏఆర్, టీఎస్ఎస్పి, ఎస్పీఎఫ్ అని సెలెక్ట్ చేసుకుంటే రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల్ని హాఫ్ చేస్తారు. ఈవెంట్స్కి ఉన్న మొత్తం మార్క్స్ యాడ్ చేసి మళ్ళీ ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ ప్రకారం నీకు ఏఆర్ వస్తుందా, టీఎస్ఎస్పి వస్తుందా అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏ క్యాండిడేట్ అయినా సరే క్వశ్చన్ పేపర్ అనేది ప్రిలిమ్స్లో ఉన్న స్టాండర్డ్ కన్నా కూడా మెయిన్స్లో ఉండే క్వశ్చన్ పేపరు ఎక్కువ స్టాండర్డ్ ఉంటుంది. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే మెయిన్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ కావాలి తప్ప ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలని దృష్టిలో ప్రిపేర్ అయితే ఫైనల్ సెలక్షన్లో మాత్రం నువ్వు సెలెక్ట్ కాలేవు. గత కొన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తున్న అనుభవాన్ని బట్టి ఎవరైతే రిక్రూట్మెంట్ రాకన్నా ముందుకే, అంటే నోటిఫికేషన్ పడకన్నా ముందుకే ఎక్కడైనా సరే ఆఫ్లైన్ కోచింగ్లో సిలబస్ కంప్లీట్ చేసుకొని అట్లీస్ట్ 2 times కనుక రివిజన్ చేసుకోవటం కనుక కంప్లీట్ అయితే నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఇంకొకసారి రివిజన్ చేసుకొని ఏ సబ్జెక్టులో అయితే వీక్ ఉంటారో ఆ వీక్ ఉన్న సబ్జెక్ట్ని నేర్చుకొని అందులో కూడా అత్యధిక మార్కులు పొందేటట్టుగా ప్రిపేర్ అవుతూ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా 100కి 100% ఉద్యోగం రావడం జరుగుతుంది. అలా కాకుండా సరైన గైడెన్స్ లేకుండా నేనంటే ఏమనుకున్నావు, నేను ఒకసారి ప్రిపేర్ అయితే ఎట్లయినా పరిగెడతా అంటే మాత్రం మహా అయితే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతావు తప్ప మెయిన్స్ ఫైనల్గా ఉద్యోగం రావడం అనేది కష్టం అవుతుంది. అంటే అలాంటి ప్రయోగాలు ఏమీ వద్దు అనుకుంటే మాత్రం ఇప్పటి నుంచే చాలా ప్లాన్డ్గా ఎక్కువ రోజులు తక్కువ అవర్స్ ప్రిపేర్ కాండి. ఖచ్చితంగా సబ్జెక్టు నేర్చుకోవడం జరుగుతుంది. సబ్జెక్ట్ ఎనాలిటికల్ పవర్ పెరుగుతుంది. ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేసే కెపాసిటీ వస్తుంది. అలా కాకుండా తక్కువ రోజుల్లో కనుక ఎక్కువ అవర్స్ ప్రిపేర్ అయితే సబ్జెక్టు కన్ఫ్యూజన్ అవుతుంది, గ్రాస్పింగ్ కాదు. కింద ఆబ్జెక్టివ్ బేస్ క్వశ్చన్ చేసేటప్పుడు ఎర్రర్ పర్సంటేజ్ పెరుగుతుంది. తెలిసిన క్వశ్చన్స్ను కూడా తప్పు పెట్టి రావడం జరుగుతాం వల్ల
ఫైనల్ సెలక్షన్లో ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా ఇప్పటి నుంచే తెలంగాణ నోటిఫికేషన్ అనేది ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ఖచ్చితంగా మొదలుపెట్టండి. ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే తీసుకోండి. మీరు ఎక్కడ మీ జిల్లాలో సరే, మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అయినా, హైదరాబాద్లో అయినా సరే, మీ దగ్గరలో ఉన్న ఏ టౌన్లో అయినా సరే ఖచ్చితంగా ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే తీసుకోండి. సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోతే కోచింగ్ కంపల్సరీ అంటే అది క్యాండిడేట్ యొక్క క్యాపబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కోచింగ్ కంపల్సరీ కూడా నేను చెప్పను. అంటే మీ దగ్గర సొంతగా అకాడమిక్ బుక్ చదువుకొని అందులో క్వశ్చన్ పార్ట్ ఏంది, ఆన్సర్ పార్ట్ ఏంది అని ఎనాలిసిస్ చేసుకొని చదువుకునే కెపాసిటీ ఉంటే మీకు కోచింగ్ అవసరం లేదు. అలాగే అర్థమెటిక్ని కానీ రీజనింగ్ కానీ ఫస్ట్ కొద్దిగా లేట్గా ప్రిపేర్ అయినా 2-3 సార్లు రివిజన్ చేసుకొని విత్ ఇన్ ద టైంలో అంటే ఎక్స్ అనుకొని సాగదీసి 1.5 మినిట్కో 2 మినిట్కో ఆన్సర్ పట్టుకు రాకుండా లెస్ దాన్ 1 మినిట్లో కనుక సాల్వ్ చేసుకునే కెపాసిటీ కనుక ఉంటే కోచింగ్ అవసరం లేదు. ఓన్గా ప్రిపేర్ అయిన ఉద్యోగాలు వస్తాయి. ఓన్గా ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించిన వాళ్ళు కూడా వేలాది మంది ఉన్నారు కదా రిక్రూట్మెంట్స్లో. అంటే కోచింగ్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే తక్కువ టైంలో సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. నెక్స్ట్ నువ్వు క్లాస్లో ఓ 50 మంది మధ్యనో 100 మధ్యలో కూర్చుంటావు కాబట్టి అందరూ ఏం ప్రిపేర్ అవుతున్నారు, మనం ఏం ప్రిపేర్ కావాలి అంటే మన నాలెడ్జ్ అనేది మిగతా వాళ్ళతో కంపేర్ అవుతుందా లేదా అనే సంగతి క్లియర్గా అతి తక్కువ టైంలో నీకు అవగాహన వస్తుంది. అంటే మనం ఈ రేంజ్లో ప్రిపేర్ అయితే మనం సెట్ కావట్లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కువ టైం కేటాయించాలి. పలానా సబ్జెక్ట్లో వీక్ ఉన్నాం, పలానా సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాం సంగతి తెలుస్తుంది కోచింగ్కి వస్తే. అంటే తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ని గ్యాదర్ చేసుకొని కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ప్రిపేర్ కావడానికి అవగాహన ఉంటుంది. అది ఎప్పుడు ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుంటేనే. మళ్ళీ ఆన్లైన్లో తీసుకొని టీవీ చూసినట్టు ఫోన్ ముందు పెట్టుకొని నువ్వు కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాల పాటు ప్రిపేర్ అయినా కూడా సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చే అవకాశమే లేదు. ఇన్నంతసేపు బాగానే ఉంటుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్, ఎంత సూపర్ హిట్ సినిమా అయినా చూసిన 3 గంటల సేపు ఆ ఫీలింగ్ ఆ 1 డే 2 డేస్ ఉంటుంది. 3rd డే తర్వాత ఇంకో సూపర్ హిట్ సినిమా వస్తుంది, ఈ సినిమాని మర్చిపోతాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ అలా కాదు కదా. ఒకసారి ప్రిపేర్ అయితే అంటే నువ్వు తెలంగాణ కానిస్టేబుల్కు ప్రిపేర్ అయినా కూడా ఆ సిలబస్ని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉంది, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉంది, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది. తెలంగాణలోనే మళ్ళీ గ్రూప్ 4 పడుతుంది. మళ్ళీ సేమ్ సిలబస్ సేమ్ స్టాండర్డ్ తోటి అన్నిటికీ కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి మల్టిపుల్గా ప్రిపేర్ అయితే ఒక నోటిఫికేషన్లో ఒక ఉద్యోగం రాకపోయినా ఏదో ఒక ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు నువ్వు బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకొని సొంత నోట్స్ తయారు చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ గ్రాండ్ టెస్టులు రాసుకుంటూ ఎక్కడ వీక్ ఉన్నాం ఎక్కడ ప్లస్ ఉన్నాం ఇలాంటివన్నీ రెక్టిఫై చేసుకుంటే ఓ 8 to 10 months లోపు సాధారణ విద్యార్థి కూడా గవర్నమెంట్ ఉద్యోగిగా మారుతాడు. సెలెక్ట్ అయ్యి ఉద్యోగిగా మారుతారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.